వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఎవరైతే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నారో నెట్ సెట్ డిఎస్సి టెట్ పరంగా ఉపయోగపడేటటువంటి వీడియోస్ నేను ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాను. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మేము కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. నా ఛానల్కి గ్రోత్లో సపోర్ట్గా ఉండండి. మనము ప్రాచీన సాహిత్యంలో భాగంగా చివరిది క్షీణ యుగం. ఈ క్షీణ యుగంలో మరి తెలుగు సాహిత్య చరిత్రలో క్రీస్తు శకం 1775 నుండి 1875 వరకు కాలాన్ని సాహిత్య చరిత్రకారులు ఏమంటున్నారు అంటే క్షీణ యుగం అని పేర్కొన్నారు. ఈ యుగంలో సాహిత్యాన్ని క్రొత్త మార్గమున నడపగల మహాకవి కానీ యుగ పురుషుడు కానీ ఏ కవిలోనూ కవిత్వంలోనూ నూతనత్వం కానీ జీవం కానీ లేని కారణంగా చరిత్రకారులు ఈ క్షీణయుగం అని కొందరు, అందయుగం అని మరికొందరు పేర్కొన్నారు. ఈ క్షీణయుగానికి 1775 నుండి 1875 వరకు ఉన్నటువంటి కాలాన్ని. సో నాయక రాజుల యుగం వరకు రాజుల లేక సామంతుల ఆశ్రయంతో మహావైభవంగా వర్ధిల్లిన తెలుగు కవిత క్షీణయుగంలో జమీందారుల, ధనవంతుల, రసిక హృదయులైన పోషకుల ఆదరణలో నవ్యతను, స్వేచ్ఛను కోల్పోయి క్షీణ దశకు చేరుకుంది. అందుకే దీనికి క్షీణయుగం అనే పేరు రావటం జరిగింది. కవి ఆ క్షీణయుగంలో ఉన్నటువంటి కొంతమంది కవులను గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఆ కవి ఎవరంటే కంకంటి పాపరాజు, నెల్లూరు జిల్లా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఇతను 1750 నుంచి 1800 వరకు అనగా 18వ శతాబ్దం చెందినటువంటి కవి. తన తల్లి నరసమాంబ అప్పయ్య మంత్రి, మదన గోపాలుడు ఇతనికి ఇష్టమైనటువంటి దేవం. ఇతను రాసినటువంటి రచనలు చూస్తే విష్ణుమాయ విలాసం, ఇది కూడా యక్షగానంలో ప్రక్రియలో రాసినటువంటిది. అలాగే ఉత్తర రామాయణం, మహాకావ్యం, సీత పరిత్యాగ వృత్తాంతమును వివరించినటువంటి రచనను ఈయన కాకంటి పాపరాజు రచన జరిగింది. ఈ క్షీణయుగమందు అక్షీణ కవిత నిర్మించి మిక్కిలి ప్రసిద్ధికెక్కిన కవి కంకంటి పాపరాజు. అంటే అలాంటి యుగంలో కూడా కవితలు రాసి ప్రసిద్ధికెక్కినటువంటి కవి కంకంటి పాపరాజు. పాపరాజుకు తన కృతులను రెండింటిని తన ఇష్టదైవమైన మదన గోపాల స్వామికే అంకితం ఇచ్చాడు. ఉత్తర రామాయణం 8 అశ్వసాల మహాకావ్యం. పాపరాజు ఉత్తర రామాయణానికి మూలం రామాయణం నందలి ఉత్తరకాండ. కాకంటి పాపరాజు ఉత్తర రామాయణానికి శ్రోత కూడా ఎవరంటే పుష్పగిరి తిమ్మన. పాపరాజు ఉత్తర రామాయణమును సాకేతపురం అన్న నగర వర్ణను చేయడం జరిగింది. పాపరాజు ఉత్తర రామాయణం శ్రీమదాంధ్ర మహాయానమునకు పూర్వ పరిశిష్ట గ్రంథమని చెప్పవచ్చు. పాపరాజు రచించిన విష్ణుమాయ విలాస యక్షగానమును నరసింహ కవి ద్విపద కావ్యంగా రచించడం అనేది జరిగింది. సో ఇంత గొప్ప కవి మనకి ఇక్కడ కాకంటి పాపరాజు. ఆయన క్షీణయుగంలో మరో కవి పుష్పగిరి తిమ్మన, అందరికీ సుపరిచితుడు. ఇతడు కూడా 18వ శతాబ్దం చెందినటువంటి వ్యక్తి. కవిమిత్ర అనే బిరుదును కలిగి సమీర కుమార విజయము పురాణ కావ్యంగా, సుభాషిత త్రిశతి అనువాదము శతకంగా ఈయన రచించడం జరిగింది. తిమ్మన తన సమీర కుమార విజయమును అనుమత్ పురాణమని పేర్కొన్నారు. సమీర కుమార విజయము 7 అశ్వసాల పురాణ కావ్యం. సమీర కుమార విజయము కృతిపత్తి శ్రీరామచంద్రుడు. పుష్పగిరి తిమ్మన తన రచనలో చిత్ర కవిత్వమును ప్రదర్శించారు. పుష్పగిరి తిమ్మన తన కావ్యాన్ని నరాంకితం చేయటం కన్నా దరిద్రమే మేలని భావించినటువంటి కవి పుష్పగిరి తిమ్మన. మరి ఆయన కాలంలోనే కూచిమంచి తిమ్మ కవి. ఇతను కూడా 1756 అంటే 18వ శతాబ్ద కాలం చెందినటువంటి కవి. ఇతనికి కవి సార్వభౌముడు, అభినవ వాఘానుశాసనుడు అన్న బిరుదులను కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ ఈ బిరుదులను చూస్తే మనము వేరే వాళ్ళకు కూడా ఇన్నటువంటివి ఉన్నాయి, అవి మనం గమనించుకోవాలి. శ్రీనాథుడు కానీ వీళ్ళకి చెప్పినట్టుగా ఉంటున్నాయి, చూడండి, గమనించుకోవాలి. ఇతనికి రచనలు చూస్తే రుక్మిణి పరిణాయం, రాజశేఖర విలాసం, సింహాచల మహత్యం, నీలాసుందరి పరిణాయం, అచ్చతెనుగు రామాయణం, సకల లక్షణ సార సంగ్రామం, రసిక జన మనోభిరామం, కుక్కుటేశ్వర శతకం, శివలీల విలాసం, భార్గ శతకం మొదలైనటువంటి రచనలు కూచిమంచి తిమ్మ కవి రచించినటువంటివి. ఈయన క్షీణయుగం ప్రఖ్యాత కవులలో పేర్కొనదగిన వారు కూచిమంచి తిమ్మ కవి. వీరు పీఠాపురం జమీందారులోని కందరాడకు కరణం, నృపులకు కావ్యం బొసగిన నపవర్గం బిడగగలరో అన్న కవి కూచిమంచి తిమ్మన్న. ఇతని పీఠాపురాన్ని పాలించిన రావు మాధవరాజు కవి సార్వభౌముడు అన్న బిరుదునిచ్చాడు.
వీరు రాసిన నీలసుందరి పరిణాయం, అచ్చతెనుగు రామాయణం అనునవి అచ్చతెనుగు కావ్యములు. ఈయన తన అచ్చతెనుగు రామాయణం కావ్యాన్ని కుకుటేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. తిమ్మన రాసిన రాజశేఖర విలాసమునకు భళ్ళనరాజు చరిత్ర అన్న నామాంతరం కూడా కలదు. కూచిమంచి తిమ్మకవి రాసిన రసిక జన మనోభిరామము పిల్ల వయసు చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. రసిక జన మనోభిరామమునకు మూలము బ్రహ్మపురాణంలోని గోదావరి ఖండము. అచ్చతెనుగు కావ్యములను రచించడం వలన కూచిమంచి తిమ్మకవి అభినవ వాఘానుశాసనుడన్న బిరుదును కూడా ఇతను పొందాడు. అలాగే కూచిమంచి జగ్గ కవి, ఇతను 18వ శతాబ్ద కవి, సమంచిత కవితాచతురుడు. ఇతను రచనలు జానకి పరిణాయం, ప్రబంధం అలభ్యం, రాధాకృష్ణ చరిత్ర, ద్విపద కావ్యం అలభ్యం, భక్త మందార శతకం, సుభద్ర పరిణాయం, చంద్రలేఖ విలాసం, శృంగార ప్రబంధం, సోమదేవ రాజ్యం చరిత్ర ప్రబంధం. కూచిమంచి తిమ్మకవి సోదరుడు కూచిమంచి జగ్గన తెలుగులో ఎన్నో చాటు పద్యాలు ప్రతితి. కూచిమంచి జగ్గన తెలుగులో చాటు కవిగా, తిట్టు కవిగా, బూతు కవిగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి కూచిమంచి జగ్గన. సుభద్ర పరిణాయం కృతిపతి పూరి జగన్నాథ స్వామిది. సుభద్ర పరిణాయం 6 అశ్వసాల చెంపు కావ్యం. నీలాద్రి రాజు అతని ఉంపుడుగత్తే చంద్రలేఖల పరిణాయ వృత్తాంతమే చంద్రలేఖ విలాసంలో ప్రధాన కథ. నీలాద్రి రాజు కూచిమంచి జగ్గనకు తగిన ధనం ఇవ్వని కారణంగా చంద్రలేఖ విలాసం కావ్యాన్ని చంద్రలేఖ విలాపం అనే బూతు కావ్యంగా మార్చి రాసిన బూతు కవిగా ప్రసిద్ధికెక్కినటువంటి వ్యక్తి ఇతను. కూచిమంచి జగ్గన తన సోమదేవర రాజ్యంను మందపాటి నారాయణరాజుకి అంకితం ఇచ్చాడు జగ్గన కవి. మరి అలాగే కనుపర్తి అభయమాత్యుడు 18వ శతాబ్ద కవి, ప్రౌఢ కవిగా ప్రసిద్ధి. అనురుద్ధ చరిత్రము, కవిరాజ మనోరంజమన ప్రబంధాలు రచించినటువంటి కవి ఇతడు. అడిదము సూర కవిగా సమకాలికుడు. మంగళగిరి పాణకాళ స్వామి భక్తుడైన కవి కనపర్తి అభయమాత్యుడు. 18వ శతాబ్ద ఆంధ్ర కవులలో కనపర్తి అభయమాత్యుడు మిక్కిలి ప్రౌఢ కవిగా ప్రసిద్ధికెక్కినటువంటి వారు. ఇతడు రాసిన కవిరాజ మనోరంజంను పిల్లవాసు చరిత్రగా ప్రసిద్ధి కాంచినది. కవిరాజ మనోరంజనంలోని ప్రధాన వృత్తివృత్తము పురరవ చక్రవర్తికి సంబంధించినది. ఇతడు రాసిన అనిరుద్ధ చరిత్రమున సమకాలీన హిందుస్థానీ పదములు చోటు చేసుకున్నాయి. ఇంకా నెక్స్ట్ కవి దిట్ట కవి నారాయణ కవి 1790 ఆ కాలంలో అనగా 18వ శతాబ్దానికి సంబంధించినట్టు ఉత్తరార్ధ సంబంధించిన కవి. రంగరాయ చరిత్ర, వీరరస ప్రబంధం. అలాగే ఇతని మల్రాజు రామాయణం గారి బెల్లంకోట దుర్గాధిపతి అయినటువంటి పద్మనాయక రాజుకి అంకితం ఇవ్వడం జరిగింది. మల్రాజు రామరాయణం. సో రంగరాయ చరిత్రమన్న కావ్యంలో ఉర్దూ పదాలు చోటు చేసుకున్నాయి కాబట్టి హిందుస్థానీ పదాలు ఉంటున్నారు. రంగరాయ చరిత్రము బొబ్బిలి యుద్ధంను వర్ణించి 3 అశ్వసాల కావ్యం. ఇది పీజీటీ 2012లో వచ్చినటువంటి క్వశ్చన్. ఇది దిట్ట కవి నారాయణ కవి గారి యొక్క కొన్ని విషయాలు. అలాగే పరశురామ పంతులు లింగమూర్తి కవి, వరంగల్ జిల్లాకు చెందినటువంటి వారు. ఇతను కూడా 1710 నుంచి 1800 మధ్య కాలంలో జీవించినటువంటి వారు. 18వ శతాబ్దం ఉత్తరార్ధం చెందినటువంటి వారు. ఇతను రతి మన్మథ విలాసం శృంగార కావ్యం, మానస శతకం, సీతపాట, సీతారామాంజనేయ సంవాదము, వేదాంత కావ్యం ఇలాంటి కావ్యాలు రచించినటువంటి వారు. సీతారామాంజనేయ సంవాదం 3 అశ్వసాల వేదాంత గ్రంథం. సీతారామాంజనేయం సంవాదం కృతి భర్త మహాదేవ స్వామి. తెలుగు వేదాంత గ్రంథాల్లో అగ్రగణ్యమైనది సీతారామాంజనేయ సంవాదం. ఇతడు రాసిన సీతారామాంజనేయ సంవాదమునకు మూలం ఆధ్యాత్మిక రామాయణం నందలి బాలఖండంలోని ప్రథమ సర్గం. ఇంకా 8వ కవి కాసుల పురుషోత్తమ కవి, మనకు తెలిసినటువంటి కవి. కాలము 1791. నామాంతరం పుల్లమరాజు, తల్లిదండ్రులు రమణాంబ అప్పలరాజు, ఆస్థానం రాజా అకినీడు బహదూర్. ప్రసిద్ధి అధిక్షేపక శతకకారుడు, ద్విపద మకుట శతకానికి ఆద్యుడు, వ్యాజస్థుతి రూప శతకకారుడు ఇతను కాసుల పురుషోత్తమ కవి. ఇతని యొక్క రచనలు చూస్తే ఆంధ్రనాయక శతకము, అంశల దీవి వేణుగోపాల శతకము, మానస బోధ శతకము, భక్త కల్పధ్రూమ శతకము. ఇతని యొక్క ప్రధానమైన విశేషాలు చూస్తే శతకాలన్నీ భక్తి భావయుక్తాలు, శతకాలన్నీ వ్యాజస్థుతి రూపంలో ఉంటాయి, భాష సరళంగా ఉంటుంది, భావం ఎత్తి పొడుపులు ఉంటాయి, అర్ధాంతరన్యాసాలంకారము రచనలు వన్నీ తెచ్చిపెట్టాయి ఇతని రచనలు. ఇతనికి అంత్యప్రాస మీద అభిమానం ఎక్కువ. కాసుల పురుషోత్తమ కవి గారి గురించి. నెక్స్ట్ అడిదము సూరకవి. ఇతను రచనలు కవి జనరంజనము, రామలింగేశ్వర శతకము, కవి సంశయ విచ్ఛేదము, లక్షణ గ్రంథం, ఆంధ్ర చంద్రోలోకం అలంకార శాస్త్ర గ్రంథం,
ఆంధ్ర నామశేషం అచ్చ తెలుగు నిఘంటువు పీజీటీ 2012లో వచ్చినటువంటి క్వశ్చము అచ్చ తెలుగు నిఘంటువును ఇది ఆంధ్ర నామశేషం. కవి జనరంజమును పిల్ల కోశ చరిత్రగా ప్రసిద్ధికెక్కింది. కవి జనరంజం 3 అశ్వశాల కావ్యం ఈయన రాసినటువంటిది. చంద్రమతి హరిశ్చంద్రుల పరిణయమే కవి జనరంజంలోని ఇతివృత్తం. అడిదము సూరకవి సూరకవి తిట్టు కంసాలి సుత్తిమెట్టు అని ప్రసిద్ధికెక్కారు. అడిదము సూరకవి తన కృతులన్నిటిని లింగేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. జయదేవుడు సంస్కృతంలో రాసిన చంద్రలోకము అన్న అలంకార శాస్త్ర గ్రంథాన్ని అడిదము సూరకవి తెలుగులోకి అనువాదించాడు. ఇంకా మనకు తెలిసినటువంటి సుభాషిత త్రిశతిని అనువాదించినటువంటి వారిలో ఒక వ్యక్తి కవి ఎలకూచి బాలసరస్వతి. ఇతను 1570-1650 మధ్యకాలంలో జీవించినవారు. అసలు పేరు ఎలకూచి వెంకట కృష్ణయ్య. జన్మస్థలం మహబూబ్ నగర్. ఇతను బిరుదు మహోపాధ్యాయుడు. ఆస్థానం సురభిమాధవరాయలు. సంస్థానం జట్రపోలు మహబూబ్ నగర్ జిల్లా. రచనలు యాదవ రాఘవ పాండవ్యం 4 అశ్వశాల కావ్యం, సుభాషిత త్రిశతి అనువాదం, మల్ల భూపాల్యం నీతి శతకం 1625, అది చంద్రికా పరిణయం ప్రబంధ కావ్యం, సురభిమల్ల వైదూషి భూషణ వైరాగ్య శతకం, రంగకౌముది యక్షగానం, కార్తికేయ భ్యుదయం, ఆంధ్రశబ్ద చింతామణి టీకా తొలి తెలుగు టీకా, వామన పురాణం, భ్రమర గీతం ప్రబంధం. భర్తృహరి సుభాషిత తెలుగులోకి అనువాదించిన వారిలో మొదటివాడు ఎలకూచి బాలసరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణి వాక్యత ఎలకూచి బాలసరస్వతి. ఆంధ్రశబ్ద చింతామణిపై వచ్చిన వ్యాఖ్యానం బాలసరస్వతీయం. తెలుగులో తొలి త్ర్యాది కావ్యమైన యాదవ రాఘవ పాండవ్యం రచించినది ఎలకూచి బాలసరస్వతి. ఈయన మా యాదవ రాఘవ పాండవ్యం తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితించారు. ఈయన ఖమ్మం జిల్లా పరిటాల సంస్థానాధిపతి జూపల్లి వెంకటాద్రి ప్రోత్సాహంతో చంద్రికా పరిణయం రాశారు. ఇంకా కంటిన్యూషన్లో ఏనుగు లక్ష్మణ కవి, ఇతను కూడా అనువాద కవి సుభాషిత త్రిశతులకి. ఇతను 18వ శతాబ్దానికి చెందినవాడు. సుభాషిత రత్నావళి, రామేశ్వర మహాత్యం, గంగామహాత్యం, విశ్వామిత్ర చరిత్రము, రామవిలాసము, ద్రౌపది పరిణయం. తెలుగు పాఠ్య పుస్తకంలో మకుటం లేని శతక పద్యాలు ఏనుగు లక్ష్మణ కవి గారివే. భర్తృహరి సుభాషితాలను ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అన్న పేరు తెలుగులోకి అనువాదించారు. ఈయన అనువాదం మనోహరమైనది. పద్యాలు ధారాశుద్ధితో రసవత్తంగా సాగుతాయి. ఇవి క్షీణ యుగంలో ఉన్నటువంటి కవులు. మరి ఇతర కవులు వారి రచనలు చూసుకుంటే కావ్యం కార్తీక మహత్యం, మండపాక కామకవి, సంకల్ప సూర్యోదయం, రాయడప్ప రంగారావు, నవభారతము, పూసపాటి రాచిరాజు, పద్మనాభ యుద్ధం, చాటరాతి లక్ష్మీనరసింహ కవి, చెన్నపూరి విలాసం, మతుకుపల్లి నరసింహశాస్త్రి, సుఖచరిత్రము రామ్మూర్తి కవి, శివరహస్యఖండము కోడూరి వెంకట చలపతి, సంకీర్తనాధ్యాత్మిక రామాయణం మునుపల్లి సుబ్రహ్మణ్యం కవి, విష్ణుపురాణం తుపాకుల అనంతభూపాలుడు, శుద్ధాంధ్ర రామాయణం అడిదం బాలభాస్కర కవి, స్వరమాధురం అచ్చతెనుగు కావ్యం ములుగు పాపయారధ్యులు, పరమ భాగవత చరిత్ర కట్ట వరదరాజులు. అలాగే పరిణయం ఇతివృత్తంగా వచ్చినటువంటి కావ్యాలు కొన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఉషా పరిణయం, ఉషా అనిరుద్ధుడు, దామెర్ల అంకరాజు రాసినటువంటి ప్రధాన పాత్రలు కూడా ఇక్కడ. ఉషా పరిణయం, ఉషా అనిరుద్ధుడు వీళ్ళిద్దరి పసుపులేటి రంగజమ్మ. పాంచాలి పరిణయం, ద్రౌపది అర్జునుడి యొక్క ప్రధాన పాత్రలు కాకుముని మూర్తి కవి. చంద్రికా పరిణయం, వెన్నెల చంద్రుని యొక్క సురభి మాధవరాయలకు. వాసవదత్త పరిణయం, స్వప్న వాసవదత్తుడు, వక్కలంక వీరభద్ర కవికర్త. ఉత్తర పరిణయం, ఉత్తర అభిమన్యుల యొక్క ప్రధాన పాత్రలు రేమేల వెంకటరాయ కవి. ద్రౌపది పరిణయం, ద్రౌపది అర్జునుడు, ఏనుగు లక్ష్మణ కవి రాయడం జరిగింది. ఇందుమతి పరిణయం, ఇందుమతి అజుడు, వెంకటహర్యుడు. గౌరీ పరిణయం, పార్వతి శివుని యొక్క పాత్ర అనంత కవి రాయడం జరిగింది. శశిరేఖ పరిణయం, శశిరేఖ అభిమన్యుల యొక్క పాత్ర శేషం భట్టరాకుడు. మిత్రవింద పరిణయం, రాధాకృష్ణులు, కుందూర్తి వెంకటచలపతి. విమలంగి పరిణయము వెంకటేశ్వర కవి. ఇవి ప్రధానమైనటువంటి మనకు ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి 9 యుగాలను గురించి ఇప్పటివరకు అన్ని వీడియోలు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్రతి యుగమును గురించి ప్రత్యేకంగా అన్ని పాయింట్ టు పాయింట్ మీకు చెప్పడం జరిగింది. పూర్తిగా వీడియోలన్నీ చూసి అందులో పాయింట్స్ అన్ని నేర్చుకుని నోట్ చేసుకొని రాబోయే ఎగ్జామ్లో మంచి మార్కులు సంపాదించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ప్రధానమైనటువంటిది ఆధునిక యుగంలోకి వస్తున్నాం. ఆధునిక యుగం గురించి నెక్స్ట్ వీడియోలో పంచుకుంటాం. ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ ఇవ్వండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.